హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆశీర్వదించండి మావయ్య. ఆజ్య అన్నాడే రాజా చిన్నోడే పాట పాడాడే మన సూర్య గారు. అవును, మీరు విన్నది నిజమే. మన సూర్య గారు తెలుగులో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సాంగ్ అయితే పాడారు. విత్ అదిరిపోయే ఫ్లో అనమాట. ఆ సాంగ్ జస్ట్ ఇందాకే రిలీజ్ అయింది. అంటే ఆయన కొత్త సినిమా ఉంది కదా, విశ్వనాథ్ అండ్ సన్స్, దాంట్లోని సెకండ్ సింగిల్ అనమాట ఇది, ది వెడ్డింగ్ సాంగ్. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇదివరకు మనం చూసుకుంటే సూర్య గారి సినిమాలకి తెలుగులో శ్రీనివాసమూర్తి గారు అయితే డబ్బింగ్ అయితే చెప్పేవారు. ఆయన అయితే రీసెంట్ గానే చనిపోయారు. దాని తర్వాత నుండి సూర్య గారే ఆయన సినిమాలకి తెలుగులో డబ్బింగ్ అయితే చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సాంగ్ ఆయన అయితే పాడేశారు. ఇంతగా ఆ పాట వినడానికి ఎలా ఉందంటే, ఆ లిరిక్స్ కావచ్చు, ఆ కంపోజిషన్ కావచ్చు, నాకైతే చాలా ఫ్రెష్ గా అయితే అనిపించింది. అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు, రెండోసారి విన్నప్పుడు అంత ఇదిగా అయితే అనిపించలేదు, కానీ ఒక 3-4 సార్లు విన్న తర్వాత ఆ సాంగ్ లో ఉన్న వైబ్ కి నేనైతే కనెక్ట్ అయ్యాను. అంటే అదిరిపోయే బెదిరిపోయే సాంగ్ అయితే కాదు, కానీ డీసెంట్ సాంగ్. మరి తీసి పడేయాల్సిన సాంగ్ అయితే కాదు. సాంగ్ లో మంచి వైబ్ అయితే ఉంది. సినిమాతో పాటు ఈ సాంగ్ వింటున్నప్పుడు మనకి ఇంకా బాగా కనెక్ట్ అయిద్ది అనమాట. సిచ్యువేషన్ సాంగ్, మ్యారేజ్ సెలబ్రేషన్ సాంగ్ అయితే కరెక్ట్ గా 1 minute 40 seconds దాటిన తర్వాత అనుకుంటా సూర్య గారు ఒక 12 సెకండ్ల ఎంత ఉందో ఆ ఒక్క స్టెప్ అది వేశారండి. చాలా సింపుల్ గా కనపడింది, కానీ ఆ గ్రేస్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అంటే సింపుల్, కానీ దాని ప్రభావం ఎక్కువగా ఉంటది అంటారు కదా, ఆ టైప్ లో అయితే ఆ స్టెప్ అయితే నాకైతే అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాగా వేశారు. ఇంకా ఈ సాంగ్ లో మెయిన్ హుక్ లైన్ వచ్చినప్పుడు సూర్య గారు కావచ్చు, మమితా బైజు గారు కావచ్చు, వాళ్ళిద్దరూ కలిసి వేస్తున్న స్టెప్ కావచ్చు, అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా ఆ సాంగ్ కి తగ్గట్టుగానే ఆ స్టెప్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా ఈ సినిమా 40 vs 20 లవ్ స్టోరీ అనమాట. మమితా బైజు గారు ఏమో 20s లో ఉంటారు, 20 years అనుకోండి. మన సూర్య గారికి 40 years అయితే ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ ఈ విశ్వనాథ్ అండ్ సన్ సినిమా. స్టోరీ ఏంటనేది మనం సినిమాలో అయితే చూడాలి. అయితే ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది మీకు కనపడుతుందా? నాకైతే అంత ఇదిగా అయితే కనిపించట్లేదు. సూర్య గారు అయితే యంగ్ గానే ఉన్నారు నా దృష్టిలో. అంటే మరి 40 లాగా అయితే కనిపించట్లేదు. ఒక 5 ఏళ్ళు, ఒక 35 years లాగా అయితే నాకైతే కనపడుతున్నారు. అంటే వాళ్ళిద్దరు పెయిర్ ఏదైతే ఉందో అంత ఆడ్ గా నాకైతే అనిపించట్లేదు. అదైతే నేనైతే చెప్తున్నాను. ఇంకా మమితా బైజు కూడా ఒక స్టెప్ అయితే వేసిందండి. 2 minutes 14 seconds దగ్గర ఎక్కడో ఒక స్టెప్ అయితే ఉంది. నిజంగా చాలా గ్రేస్ఫుల్ గా ఆవిడైతే ఆ స్టెప్ అయితే వేసింది. నార్మల్ గా ఆవిడ చాలా మంచి డాన్సర్. ఈ సాంగ్ లో కూడా డాన్స్ అయితే చంపేసింది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే సూర్య గారు లిప్ సింగ్ సరిగ్గా లేదు చూడండి అంటున్నారు. లిప్ సింగ్ అసలు ఎక్కడ ఉండదు, సినిమాలో కూడా ఉండదు. ఎందుకంటే ఇది తెలుగులో ఈ సినిమాని షూటింగ్ అయితే చేయలేదు. ఓన్లీ తమిళ్లోనే షూటింగ్ చేసి తెలుగులోకి డబ్ అయితే చేస్తున్నారు. అంటే ఈ సినిమాకి తెలుగు డైరెక్టరే మన వెంకీ అట్లూరి గారు, సారీ అదేదో వచ్చింది, వెంకీ అట్లూరి గారు. ఆయన తెలుగు డైరెక్టర్ కాబట్టి తెలుగులో సినిమా ఉంటదని మీరు అనుకుంటున్నారేమో. కాదు, తమిళ్లోనే షూట్ చేసి తెలుగులోకి డబ్బింగ్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ సాంగ్ షూటింగ్ చేసినప్పుడు అక్కడ ప్లే అయ్యింది తమిళ్ సాంగ్, కాబట్టి లిప్ సింగ్ కూడా తమిళ్లోనే ఉంటది. కానీ సూర్య గారు డబ్బింగ్ తెలుగులో ఉంది. దానివల్ల లిప్ సింగ్ అయితే ఉండదు, దాన్ని అయితే వెతకొద్దు, మీకైతే దొరకదు. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ అయితే రావచ్చు, అదేంటి తెలుగు డైరెక్టర్ అయ్యుండి తెలుగులో షూటింగ్ చేయకపోవటం ఏంటి, ఈ రకమైన డౌట్స్ అయితే రావచ్చు. యాక్చువల్గా అంతకుముందు ఆయన తీసిన సినిమాలు చూసుకోండి. వాతి సినిమాని తెలుగులో షూటింగ్ చేశాడు, తమిళ్లో కూడా షూటింగ్ చేశాడు. అలాగే మన లక్కీ భాస్కర్ సినిమాని తెలుగులోనే షూటింగ్ చేసి తమిళ్లోకి డబ్బు కొట్టాడు. అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తమిళ్లో. ఆయనకి ఏం అర్థమైందంటే ఇదంతా చూసిన తర్వాత జనాలకి కావాల్సింది మనం ఏ లాంగ్వేజ్లో షూటింగ్ చేసామనేది కాదు, కంటెంట్ ముఖ్యం. సినిమా నచ్చితే చూస్తారు. ఇప్పుడు తెలుగులో షూటింగ్ అయింది లక్కీ భాస్కర్, తమిళ్లో హిట్ అవ్వలేదా? అదే ఫార్ములాని ఆయన అయితే ఈ సినిమాకి అయితే వాడాడు. అంటే దీనివల్ల ఏమైందంటే షూటింగ్ టైం తగ్గిద్ది. ఒక 100 రోజుల్లో పట్టే సినిమా 60 రోజుల్లోనే అయిపోద్ది ఒకే లాంగ్వేజ్లో తీయటం వల్ల. సేమ్ జస్ట్ ఆ టైంని తగ్గించడం కోసం, ఆ బడ్జెట్ని కంట్రోల్ చేయటం కోసం ఆయన అయితే ఈ రకంగా అయితే చేశాడు. ఈ రకంగా ఈ సినిమా మన ముందుకైతే వస్తుంది August 14th. మరి సూర్య గారు రీసెంట్గానే కరూపు సినిమాతో అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టారు. అదేమో మాస్ సినిమా, ఇదేమో క్లాస్ సినిమా. మరి చూద్దాం ఆ హిట్ స్ట్రీక్ని ఆయన అలాగే కంటిన్యూ చేస్తారో లేదో. మరి అదన్నమాట మ్యాటర్.
ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయి, పక్కా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.